తొలి ఓటమికి ఎవరైతే కారకులయ్యారో మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడి మీద మీరు పోటీ. అదే బహిరంగ సభలో జగనన్న ఉండగా అన్న నీకు 25,000 మెజార్టీతో గెలుస్తాం, మేము ఇక్కడ జెండా ఎగరేస్తాం నర్సిపట్నం అని చెప్పి అన్నాము. ఒకనొక సందర్భంలో నాకు ఆయన దేవుడు అని కూడా మీరు అన్నట్టున్నారు. ఒక పక్క రాజకీయ భిక్ష పెట్టి ఒక పక్క ఏమో ఆర్థికంగా నిలబెట్టి మీరు ఎమ్మెల్యేగా ఉండి అయ్యన్న పాత్రుడి మీద కష్ట సాధింపు చర్యలకు పాల్పడ్డారని వచ్చే విమర్శలకు ఏం చెప్తారు సార్ మీరు? అయ్యన్న పాత్రుడితోటి ప్రతి విషయంలో డి అంటే డి. ఎందుకంటే ఆయన నోరు అంటే అక్కడ జరిగింది సిచ్యువేషన్ ఇప్పుడు మీకు చెప్పలేదు, కానీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని చెప్పి ఆయన ఇంటి గోడను పడగొట్టే ప్రయత్నం చేయడం. యాక్చువల్లీ సార్ అది ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మీరు ఇంత అభివృద్ధి చేసినా ఎందుకు మిమ్మల్ని ప్రజలు గెలిపించలేకపోయారు సార్? హామీలు సార్, రకరకాల హామీలు. డాక్టర్ సుధాకర్ గారిని వెంటాడి వేధించారనేది పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు హాస్పిటల్ అని 6 గర్భిణీలు సార్, 6 కూడా డేట్ ఇచ్చారు, ఉన్నారు వాళ్ళు. ఆ టైంలో అక్రమ మైనింగ్, లాటరైట్ తరలిపోతుంది, అక్రమ మైనింగ్ జరుగుతుంది అనేది మీరు పదే ఆరోపిస్తున్నారు. స్పీకర్ తవ్వుకుంటున్నాడంటే ఎవరు కాదంటారు? వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులన్నీ బనాయిస్తున్నారు అనేది మేము కూడా ఊరుకున్నాం సార్. ఎట్టి బస్సులో కూడా జగన్ ముఖ్యమంత్రి మన్నాడు కూడా కాదు, ఆ రోజే